హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ సూపర్లీ 518. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చెప్పకుండానే చేసేస్తున్నాను. కేక్ అయితే చేస్తున్నాను అనమాట. దానికోసం ఎగ్స్ బ్రేక్ చేస్తున్నాను. సో కొత్త కాబట్టి కొంచెం నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను సింపుల్గా ఈజీగా ఎట్లా చేసుకోవాలో అయితే చెప్తున్నాను అనమాట. సో ఈ వీడియో చూసేయండి. మీకైతే ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా స్ట్రాబెరీ మనకి ఏ షాప్స్లోనే దొరుకుతుంది. కేక్ షాప్స్ అయితే ఈజీగా అన్ని రకాలు ఒకే దగ్గర దొరుకుతాయి. నేను లెజెట్ బటర్ స్కాచ్ తీసుకున్నాను. సో అది కూడా మనం ఇదంతా 1/2 టేబుల్ స్పూన్ ఇక్కడ వేసుకుంటున్నాం అనమాట. సో 1/2 టేబుల్ స్పూన్ అయితే మనం యూజ్ చేస్తున్నాము వెనిలా ఎసెన్స్. ఇక్కడ వచ్చేసి 1/4 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాం మనం. సో 1/4 కప్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకోవాలి. సో కేక్ చేయడం చాలా సో ఇది 1/4 కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు కావాల్సింది పంచదార కూడా మనం తీసేసుకున్నాము. సో అదైతే 1/4 కప్ దీనికి మనం తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే స్వీట్ అనేది బాగుంటేనే కేక్కి టేస్ట్ వస్తుంది. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాను నేనైతే. సో ఈ టెక్స్చర్ అయితే వస్తుంది. ఎక్కువ బ్లెండ్ చేసుకున్నా కూడా కేక్ గట్టిగా అయిపోతుంది. సో మినిమం 2 to 3 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్కువ బ్లెండ్ చేయాల్సిన 4 ఇంగ్రీడియంట్స్ అయితే మనం బ్లెండ్ చేసుకుంటాము. లేదా విస్కర్తో చేయడం కష్టమేనండి. అండ్ ఇది ఉంటుంది కదా బీటర్తో చేసుకుంటే సరిపోతుంది. నాకు బీటర్తో అంత బాగా రావట్లేదు, అందుకోసం నేను మిక్సీ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను మైదా తీసుకుంటున్నాను. మైదాని మాత్రం నీట్గా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోకపోతే మాత్రం కేక్ అంతా మంచిగా రాదనమాట. ప్రతిదీ కూడా మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను మైదాని అయితే తీసుకుంటున్నాను. తలకట్టుగా మీరు తీసుకోవాలన్నమాట. సో ఏది తీసుకున్నా కూడా సో పర్ఫెక్ట్గా చూసుకొని 1 కప్ మైదా అయితే తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసరికి బేకింగ్ సోడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. కేక్ అంటే చాలా మంది భయపడతారు, నేను అలానే. సో ఇట్లా తలకట్టుగా తీసుకోవాలన్నమాట బేకింగ్ సోడా. సో ఇక్కడ వచ్చేసరికి మనం బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాము. నేను వచ్చేసి లహరి బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఏ బ్రాండ్ అయినా పర్లేదు, బేకింగ్ పౌడర్ అయితే బాగానే ఉంటుంది నాకు తెలిసినంతకు. ఇంతకుముందు ఆరెంజ్ కలర్ డబ్బా ఉండేది, పేరు గుర్తులేదు. సో ఇదైతే యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఈ మూడింటిని కూడా మనం ఇట్లా వేసుకున్నాం కదా, జల్లించేసుకోవడమే మంచిగా. అదే ఇప్పుడు మనం చాక్లెట్ మిక్స్ చేస్తున్నాం అనుకోండి కేక్. సో చాక్లెట్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాము. ఇప్పుడైతే ఈ చాక్లెట్ మిక్స్ అండ్ ఇది మిక్స్ ఉంటుంది కదా, యాడ్ చేసేసుకోవడమే. కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనం. ఇప్పుడు నేను చేస్తున్నట్టే ఇంకా బాగా కలుపుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం దీంట్లోని. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. సో వీటిని బాగా ఎక్కువ మిక్స్ చేసినా కూడా గట్టిగా వచ్చేస్తుంది. సో మనం చాలా నార్మల్గానే మిక్స్ చేసుకుందాము. సో కొంచెం ఈ మిల్క్ అయితే దీంట్లో యాడ్ చేసుకున్నాను అనమాట. సో యాడ్ చేసుకొని దీంట్లో అయితే వేసుకుంటున్నాను. అంటే మన కన్సిస్టెన్సీ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మనం కన్సిస్టెన్సీ. సో మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ అయితే చూపిస్తాను చూడండి. కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇట్లా కన్సిస్టెన్సీ వస్తే మనకి కేక్ రెడీ అయిపోద్ది. కన్సిస్టెన్సీ చూసారా, ఇట్లా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అయితే. సో ఫుల్గా మిక్స్ చేసుకుందాం మనం. ఇక్కడ నేనైతే కేక్ గిన్నె తీసుకున్న తర్వాత దాంట్లో అయితే కొంచెం గీ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఆర్ బటర్ అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే మైదా పిండి వేసుకొని మొత్తంగా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అనేది దాంట్లో వేసుకుంటాం. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే బటర్ పేపర్ యూజ్ చేస్తున్న పని అయితే ఉండదు. ఇక్కడ నేనైతే ట్యాప్ చేసుకుంటున్నాను అనమాట. దీంట్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే మాత్రం బయటకు వచ్చేసి మొత్తం కేక్ ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ఏమైనా పెద్ద గుంతల్లా అయిపోద్ది అనమాట మనం ట్యాప్ చేయకపోతే మాత్రం. ఇక్కడ నేను ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఓవెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు అన్న దానికైతే నేను చూపిస్తున్నాను అనమాట. సో నేను ఓవెన్ లేకుండానే మొత్తం కేక్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ నా కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని తీసినప్పుడు ఇలా అయితే కవర్ చేసుకొని కొంచెం సేపు అయితే దాన్ని పక్కన వదిలేయాలన్నమాట. ఇప్పుడు నేను ఎటువంటి చాక్ ఏమీ పెట్టకుండా చూడండి ఎట్లా నేను ఇంకా పట్టుకొని వేయాల్సి వస్తుంది. అంత ఈజీగా రిమూవ్ అయిపోద్ది అనమాట. మనం ఏం చేయక్కర్లేదు, ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వదు. అండ్ స్పాంజ్ కూడా చాలా మెత్తగా వచ్చింది. ఇంకా మనం విప్పింగ్ క్రీమ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా బాగా వస్తుంది అనమాట. సో ఇంకా వచ్చే నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎట్లా ఐసింగ్ చేస్తాను, ఎట్లా విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తాను, ఏ విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తాను, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్.